బ్యాడ్ బాయ్స్ 4 రైడ్ ఆర్ డై అని విల్ స్మిత్ మార్టిన్ లారెన్స్ల కొత్త సినిమా మొన్న జూన్ 7న వచ్చింది సినిమా. అంటే యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ నాకు గుర్తు 1995 1995లో వచ్చింది బ్యాడ్ బాయ్స్ పార్ట్ 1. అప్పట్లో పెద్ద హిట్ అది. అప్పట్లో $20 మిలియన్ తీస్తే ఆ సినిమా బడ్జెట్లో $140 మిలియన్ వసూలు చేసింది 1995లో ఆ రోజుల్లో. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని మన హిందీలో కూడా బడేమియా చోటేమియా లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత 8 ఏళ్ళ ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి మైకల్ బే మళ్ళీ బ్యాడ్ బాయ్స్ 2 అని 2003లో వచ్చింది సెకండ్ పార్ట్. అంటే ఇదంతా మయామిలో జరుగుతున్నట్టు డ్రగ్స్ ఇవన్నీ చాలా ఫన్నీగా అండ్ యాక్షన్తో ఉండేది, చాలా బాగుంటుంది అప్పట్లో. ఇక రెండో పార్ట్ కూడా వచ్చేసి బ్యాడ్ బాయ్స్ 2 వచ్చేసి 2003లో వచ్చినప్పుడు సేమ్ డైరెక్టర్ మైకల్ బే అండ్ సేమ్ హీరో విల్ స్మిత్, సేమ్ ఇంకో హీరో మార్టిన్ లారెన్స్, అంత బ్లాక్సే హీరోస్. సో అప్పట్లో $130 మిలియన్ పెట్టి తీస్తే అప్పట్లో కూడా ఆ సినిమా $270 మిలియన్ వచ్చాయి, డబల్ వచ్చింది, మంచి హిట్ అది. ఆ తర్వాత ఇంకెప్పుడు సినిమాలు రాలేదు బ్యాడ్ బాయ్స్ పైన, ఈ రెండే ఉన్నింది. సో ఈ జనరేషన్కి మొన్న రీసెంట్గా 2020లో కోవిడ్ ముందు వచ్చింది బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ అనేసి. ఇది చాలా అంటే ఆల్మోస్ట్ 17 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఫుల్ హైప్ ఉంది. బట్ డైరెక్టర్ మారాడు ఈసారి. ఇద్దరు డైరెక్టర్లు దీనికి, అదిల్ అండ్ బిలాల్ అనేసి ఇద్దరు డైరెక్టర్లు. ఈ సినిమాని $90 మిలియన్ తీశారు ఖర్చు పెట్టి. తీస్తే అసలు ఊహించిన విధంగా కలెక్షన్స్ వచ్చాయి. $426 మిలియన్ వచ్చాయి అసలు, ఆల్మోస్ట్ $500 మిలియన్ దాకా మంచి వసూలు. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక వెంటనే ఆ సినిమా హిట్ అయ్యేసరికి 4 ఏళ్లలో మళ్ళీ వెంటనే, అంటే ఇప్పుడు వచ్చిన సినిమా రైడ్ ఆర్ డై దాని కంటిన్యూషన్ లాగా అనుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏమిటంటే పార్ట్ 3 అంటే బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్లో వాళ్ళ క్యాప్టెన్ ఒకరిని చంపేస్తారు. అతని మీద ఒక ముద్ర కూడా ఉంటుంది, అతను ఏదో కాన్స్పిరసీ ఉందనేసి, అతను చెడ్డవాడనేసి. ఇప్పుడు వీళ్ళు ఈ పార్ట్లో బ్యాడ్ బాయ్స్ ఫర్ రైడ్ ఆర్ డై 2024లో మన జూన్లో వచ్చిన ఈ సినిమా. అంటే ఆల్మోస్ట్ 95లో ఫస్ట్ సినిమా అంటే 2024 ఆల్మోస్ట్ 29 నుంచి 30 ఏండ్ల తర్వాత సేమ్ హీరోస్ మళ్ళా విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్. డైరెక్టర్ సేమ్ 3, 4కి సేమ్ డైరెక్టర్ బిలాల్, ఏం పేరు అతని పేరు, అదిల్ అండ్ బిలాల్ అని ఇద్దరు డైరెక్టర్లు. సో సింపుల్ స్టోరీ, సింపుల్ ప్లాట్, అన్ని సింపుల్గానే ఉంటాయి బ్యాడ్ బాయ్స్ అన్నీ. దీంట్లో వాళ్ళ క్యాప్టెన్ అంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళ గురువు లాంటి క్యాప్టెన్ అతనికి వచ్చిన చెడ్డ పైన తొలగించాలా. ఆ ప్రాసెస్లో వీళ్ళు కూడా అంటే ఒకటి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హెలికాప్టర్లో ఒక మంచి యాక్షన్ సీన్ ఉంది. ఇంకా తర్వాత వీళ్ళకంటే విల్ స్మిత్కి ఒక కొడుకు ఉన్నట్టు అండ్ మార్టిన్ లారెన్స్ కూడా కొడుకున్నట్టు అలా చూపిస్తారు వాళ్ళని. సో విల్ స్మిత్ కొడుకు కూడా కొద్ది జైల్లో ఉంటాడు, అతనితో ప్రాబ్లం ఉంటుంది. సో ఇవంతా వీళ్ళందరూ మొత్తానికి పోలీసులు అండ్ క్రిమినల్స్ అంతా కలిసి వీళ్ళని ముగ్గురిని చంపాలని చూస్తుంటారు. సో వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, బయటపడ్డారు అనేది సినిమా. మిగతా సినిమా సింపుల్గా అయిపోయింది. క్లైమాక్స్ పార్ట్ 20 minutes పెట్టారు, ఫైట్ మొసర్లు గెసలు ఇలా. అంటే పెద్దగా ఏమి అనిపించదు ఫస్ట్ టైం చూస్తే, బట్ అన్నీ ఫాలో అయితే బ్యాడ్ బాయ్స్ 1, 2, 3, 4 అప్పుడు మనకు ఓకే అనిపిస్తుంది. నాకు మొన్న వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ చాలా బాగా నచ్చింది, 4 ఏళ్ల క్రితం వచ్చింది. ఇది పెద్దగా అనిపించలేదు, ఆనలేదు నాకైతే. బట్ ఈ సినిమా కూడా బాగానే ఖర్చు పెట్టి తీశారు, $100 మిలియన్ పెట్టారు. ఇప్పటి వరకు అయితే ఒక $230 మిలియన్ వచ్చింది, డబల్ వచ్చింది అంతే. సో అంటే నాలాగనే చాలామందికి నచ్చట్లేదు, ఓకేగా అనిపించినట్టుంది. బట్ విల్ స్మిత్ మాత్రం అలాగే ఉన్నాడు ఈ ఏజ్లో కూడా. అండ్ మార్టిన్ లారెన్స్ కామెడీ అక్కడక్కడ బాగానే ఉన్నింది. విల్ స్మిత్కి కొడుకుగా చేసిన అతను ఎవడో బాగున్నాడు. ఈవెన్ మార్టిన్ లారెన్స్ కొడుకు చేసిన అతను కూడా ఒక యాక్షన్ సీన్ చాలా బాగుంది. ఓవరాల్గా యాక్షన్ ఓకే మరీ ఎక్సలెంట్ కాదు. బట్ ఈ జనరేషన్లో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలో యాక్షన్లో. బట్ ఇవంటే కొద్దిగా రియలిస్టిక్గా ఉండేసరికి అంతగా థ్రిల్లింగ్గా అంతగా ఎక్సైటింగ్గా ఏమి అనిపించకపోవచ్చు. బట్ చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇలాంటి సీన్ అంటే మంచి స్టార్ హీరోల సినిమాల్లో ఎటువంటి ఇబ్బంది పడే సీన్లు ఏమి ఉండవు కాబట్టి. సో బ్యాడ్ బాయ్స్ మీరు 1, 2 లేదా 3 ఈ మూడిట్లో ఏ ఒక్కటి చూసినా ఇది చూసేస్తారు తెలుసు కాబట్టి విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్. లేదు అసలు ఈ పేరే వినలేదు బ్యాడ్ బాయ్స్ అనేది, నాకు అసలు ఇంగ్లీష్ సినిమాలు అలవాట్లేదు, విల్ స్మిత్ అంటే తెలియదు, మార్టిన్ లారెన్స్ అంటే తెలియదు అంటే డైరెక్టర్గా ఈ సినిమా చూసినా కానీ ఓకే పర్లేదు, హాలీవుడ్ మూవీస్ కదా నచ్చేస్తాయి, సింపుల్ ప్లాట్ కాబట్టి నచ్చేస్తాయి. సో బట్ ఈ 4వది నాకు కొద్దిగా నచ్చలేదు. ఇట్స్ ఓకే. మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తుంటే బ్యాడ్ బాయ్స్ తెలిసి ఉంటే, మార్టిన్ లారెన్స్ తెలిసి ఉంటే, విల్ స్మిత్ మీద అభిమానం ఉంటే చూడొచ్చు ఒకసారి, లేదంటే పక్కన పెట్టేయండి. నా రేటింగ్ వచ్చేసి ఓకే అంటాను, 3/5.
గుడ్ ఓన్లీ బ్యాడ్ బాయ్స్, బికాస్ ఐ ఫాలోడ్ ఫ్రమ్ 1995 బ్యాడ్ బాయ్స్ నుంచి 1, 2, 3, 4. కాబట్టి నాకైతే నచ్చింది ఓవరాల్గా చూసుకుంటే. ఇంకా 5th కూడా రాబోతుంది త్వరలో. సో దానికోసం ఈగర్లీ వెయిటింగ్. ఓకే, బాయ్.